హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నాకు ఇవాళ ఈ కోట్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ మనిషి ఇంకో మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. పుస్తకాల్లో రాసిన పదాలకి అన్ని అర్థాలు ఉంటే మనం రాసిన మనుషులకి మనకెన్ని భావాలు ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని. ఎగ్జాక్ట్లీ ఇట్స్ ట్రూ. రిలేషన్షిప్స్లో దిస్ ఆర్ ఆల్ మేక్స్ మ్యాజికల్ అనమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. ఇట్స్ వండర్ఫుల్ అండి. నేనైతే ఇవాళ వీడియోలో ఇండియన్ వీక్లీ మీల్ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీతో. ఇవాళ నేనైతే డేని కార్న్ చీజీ శాండ్విచ్తో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ చేస్తూ ఇలా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను. సో ఇదన్నీ వచ్చిందనమాట. ఇన్ని రోజులు నేను ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేది తాగడం కొంచెం తగ్గించేశాను అనమాట. మళ్ళీ ఇదన్నీ స్టార్ట్ చేద్దామని ఇలా డీటాక్స్ డ్రింక్స్ కావాల్సింది అండ్ సమ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ కొన్ని మిస్ అయినవన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇంతకుముందు ఇది చూయించింది క్రిస్టల్స్ లాగుంది. ఇది గోంద్ అండి. బాడీలో ఉండే హీట్ని చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఒక 2 hours ముందు అలా వాటర్లో సోక్ చేసుకున్నామంటే చాలు, ఇట్స్ రెడీ టు ఈట్ అనమాట. ఇట్ హ్యాస్ నో టేస్ట్, ఏం టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుందన్నమాట. ఒక జల్లీ లాంటి సబ్స్టాన్స్ అనేది, అది మనం మిల్క్ షేక్స్లో కానీ జస్ట్ వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు. అండ్ అలాంగ్ విత్ చియా సీడ్స్ కూడా తాగొచ్చు అనమాట. అలాంగ్ విత్ దట్ నేనైతే కొంచెం సోంపు అండ్ వాము, జీరా, పెప్పర్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. స్టార్ అనైజ్ ఇవన్నీ అయిపోయింది. సో వీటన్నిటితో ఒక డీటాక్స్ పౌడర్ కూడా నేను చేస్తాను, అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ నా దగ్గర లేని వెజిటేబుల్స్ కూడా సోర్స్ చేసుకున్నాను అనమాట. క్యాలీఫ్లవర్, బీన్స్ అండ్ పంప్కిన్ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఈ క్యాలీఫ్లవర్తో కూడా సబ్జీ అండ్ స్టీమ్ చేసి తిందాము అని అనుకుంటున్నాను అనమాట. ఐఎమ్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ వెజిటబుల్ ఇంటేక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మై డైట్ అనమాట. సో అందుకని పంప్కిన్ కూడా తెప్పించుకున్నాను. ఈవెన్ సూప్స్ కూడా మనం చేసుకొని తాగొచ్చు కదా. పంప్కిన్ గురించి తెలిసిందే కదా మనకి, ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఈవెన్ ఇట్ లోవర్స్ ఆర్ బ్లడ్ ప్రెషర్ ఆల్సో. దీంట్లో మంచి బి విటమిన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్ కూడా చాలా రిచ్గా ఉంటుందన్నమాట. మనకి చాలా మంచిది. ముందు మన అమ్మమ్మ వాళ్ళంతా స్వీట్ మాత్రమే చేసి తినేవాళ్ళు. నౌడేస్ హెల్త్ అవేర్నెస్ ఎక్కువ అయింది కదా. సో ఈవెన్ పీపుల్ ఆర్ టేకింగ్ మోర్ పంప్కిన్ ఆల్సో. మనకు తెలిసిందే కదా, పంప్కిన్ సీడ్స్ని కూడా చాలామంది ఈ మధ్య సోక్ చేసి బయోటిన్ డ్రింక్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు. ఇది హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈవెన్ డ్రై ఫ్రూట్ లడ్డూస్ కూడా చుట్టుకొని తింటున్నారు అనమాట. నేను ఎలా యూజ్ చేయబోతున్నాను పంప్కిన్ అనేది నా ఫర్దర్ వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఎస్పెషలీ సూప్ పర్పస్ నేనైతే ఆర్డర్ చేశాను. చూద్దాం హౌ బెటర్ అండ్ హౌ టేస్టీ ఐ కెన్ మేక్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ విత్ దాట్ అనేది. అండ్ లేటర్ ఇక్కడ సెలరీ కూడా నేను కట్ చేసి ఇట్లా జిప్లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఫర్ మార్నింగ్ డీటాక్స్ పర్పస్. నేను ఆల్రెడీ సెలరీ పైన ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. అది ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో మనకి చాలా యూజ్ అవుతుంది. డీటాక్స్ పర్పస్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా మా మెయిడ్ అయితే కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. నేను బీన్స్ కట్ చేసి ఇస్తాను, మీరు సర్దుకోండి అని చెప్పింది. సో దాన్ని కట్ చేస్తుంటే నేను కూడా ఇంకా బాక్సెస్ అన్నీ ఫిల్ చేసుకున్నాను అనమాట. నిజంగా తను చాలా మంచిది అండ్ షీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఇంకా తన హెల్ప్తో ఇవన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వీక్. ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయన్నమాట, ఇంకా దానికి తోడు సరిపోతాయిలే అన్నట్టు. సో ఐ జస్ట్ మేడ్ ఇట్ ఫర్ మై ఎంటైర్ వీక్ అనమాట. ఇలాగా బాక్సెస్ అన్నీ, వెజ్జీ బాక్సెస్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను అనమాట. కన్వీనియంట్గా ఉంటుంది, రెడీ టు యూజ్ అనమాట. చాలా టైం అంటే చాలా టైం కలిసి వస్తుంది అండి మనకి. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్, బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ సర్దడానికి అండ్ హెల్తీగా కుక్ చేయడానికి ఎస్పెషలీ చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీరు యూ కెన్ సీ ఎ చేంజ్ ఇన్ యువర్ కుకింగ్ స్టైల్ అండ్ యువర్ కుకింగ్ మెన్యూ ఆల్సో. మనం మరింత హెల్తీగా కుక్ చేయగలం మన ఫ్యామిలీ కోసం ఇలా ప్రయర్లీ అరేంజ్ చేసుకున్నామంటే. సో జెప్టోలో నేనైతే మీట్ ఆర్డర్ చేశాను, చికెన్ ఆర్డర్ చేశాను అలాంగ్ విత్ కొత్తిమీర, పుదీనా అనమాట. నాకు ఒక స్క్రాచ్ కార్డ్ వచ్చింది. వాట్ ఎవర్ ద క్యాడ్బరీ ఐటమ్స్ మనం ఏదైనా కొంటే 50% ఆఫ్ వస్తుందన్నమాట బై యూజింగ్ దట్ స్క్రాచ్ కార్డ్. అండ్ రక్షాబంధన్ గ్రీటింగ్ కూడా పంపించారనమాట.
చికెన్ ఫ్రమ్ రెలిష్ నేను ఆర్డర్ చేశాను త్రూ జెప్టో. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గ్రీటింగ్ కార్డ్లో కొన్ని ఫన్నీ కోడ్స్ అన్నీ సెట్ చేసి నన్ను కమెంట్ చేస్తున్నాడు అనమాట నా బాబు. సో అదన్నమాట సంగతి. సో చికెన్ అయితే చూడండి బాగుంటుంది. నేను ఇదైతే బేసిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్, కొంచెం పసుపు, బేసిక్గా ఇవైతే బేసిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట. సో ఇవి వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ ఇందులో బోన్లెస్ పీసెస్ అన్నీ సపరేట్ చేసి ఒక సైడ్ పెట్టుకుంటాను. అవైతే చికెన్ టిక్కీస్కి కానీ అండ్ మొన్న చేసాం కదా నగ్గెట్స్, అలాంటి నగ్గెట్స్ కానీ రెడీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా కొన్ని లెగ్ పీసెస్ ఉంటే వాటికి ఘాట్లు పెట్టి పెడుతున్నాను అనమాట. ఇలా బోన్ పీసెస్ మాత్రం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కుక్ చేసేస్తాను. బికాస్ బోన్ పీసెస్ కర్రీ అయినా బిర్యానీ అయినా మా వాళ్ళు బాగా తింటారనమాట. నేనేంటి మసాలాస్ అన్నీ ఇలా వేసేస్తున్నాను అనుకోకండి, నాకు బాగా అలవాటైపోయింది చేసి చేసి. సో నాకు ఎంత వేయాలి అనే క్వాంటిటీ బాగా అర్థమవుతుందనమాట. సో నేను చాలా కాషియస్గా వేసుకుంటాను. బట్ జస్ట్ బీ కేర్ఫుల్ వైల్ యాడింగ్ ఆల్ ద స్పైసెస్ అనమాట. ఇందులో కొంచెం వెనిగర్ కూడా వేస్తున్నాను. వెనిగర్ వేస్తే తెలిసిందే కదా, అది మీట్ టెండరైజర్గా మనకి వర్క్ చేస్తుంది. మనకి పీసెస్ అనేవి కొంచెం జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా నేనైతే కొన్ని బోన్లెస్ పీసెస్ని సపరేట్ చేస్తున్నాను. అండ్ బోన్ పీసెస్కి కొంచెం కబాబ్కి కలిపి పెడదామని చెప్పేసి మీకు ఇంతకుముందే వీడియోస్లో షేర్ చేసుకున్నాను. నేను చికెన్ 65 మసాలా బటర్ఫ్లైది అనమాట, మదన్పల్లి నుంచి ఫ్రమ్ స్టార్ చికెన్ నేను తెచ్చుకున్నాను అని చెప్పేసి చెప్పాను. ఈ మసాలా ఒక్కటి యాడ్ చేస్తే చాలండి. ఇంతకుముందు బేసిక్ కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఇది ఒక 2 స్పూన్స్ వేసి అలాగా పెట్టేసుకోవచ్చు అనమాట. కార్న్‌ఫ్లోర్ కానీ, మైదా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ అందులోనే ఉంటాయి. పర్ఫెక్ట్ అనమాట. ఇంకా కొంచెం నేను వెనిగర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ పీసెస్ కూడా కొంచెం జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉంటాయి అన్నట్లనమాట. ఇది ఆ చికెన్ పకోడా మసాలా అనమాట, బటర్‌ఫ్లై. అండ్ రిమైనింగ్ చికెన్‌ని నేనైతే ఫ్రిడ్జ్‌లో దాచుకున్నాను ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వీక్. అంటే ఏమైనా ఫ్రైడ్ రైసెస్‌కి అలాగే యూజ్ చేయొచ్చు ఇన్‌స్టెంట్‌గా అన్నట్టనమాట. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల పీసెస్ అన్నీ బాగా మ్యారినేట్ అవుతాయన్నమాట. చప్పగా ఉండవన్నమాట. ఈవెన్ స్టిర్ ఫ్రై, సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రైడ్ రైస్ ఇలా ఇన్స్టెంట్గా ఫటాఫట్ చేసేసుకోవచ్చు అనమాట. చికెన్ నగ్గెట్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టిక్కీస్ లాగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఎనీవే దోస్ ఆర్ బోన్లెస్ కాబట్టి. ఆదిల్కి అయితే ఈ టిక్కీస్ చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి. ఐ థింక్ లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేశాను అనుకుంటాను బ్రీఫ్గా ఆ టిక్కీస్ ఎలా చేశాననేది. జస్ట్ యాడింగ్ వాట్ ఎవర్ ద వెజిటబుల్స్ యూ డిజైర్. బాగా సన్నగా చాప్ చేసుకొని ఈ చికెన్ మిన్స్ చేసుకొని అందులో కలుపుకొని కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే బైండింగ్ బాగా వస్తుంది. జస్ట్ నగ్గెట్స్ అలా ఫ్రై చేసి ఇచ్చేసేయడమే అనమాట. ఇలా వెజ్జెస్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత మేకింగ్ కొత్తిమీర అండ్ పుదీన్ రెడీ ఫర్ మేకింగ్ ద లంచ్ అనమాట. ఈ వారం అంతా చికెన్ మటన్ బిర్యానీ తిని బోర్ కొట్టేసింది. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ వెజ్ పనీర్ బిర్యానీ అనమాట. ఇక్కడ కరివేపాకు కూడా నేను ఇలా బాగా కడిగేసుకొని టిష్యూస్లో ఈసారి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా అయితే నేను స్టెమ్స్తోని స్టోర్ చేసుకుంటాను. దిస్ టైమ్ ఐఎమ్ స్టోరింగ్ లైక్ దిస్. అండ్ నా లంచ్కి అయితే ఇలాగా వెజ్ పనీర్ బిర్యానీ, కీరా అండ్ ఫ్రైడ్ లెగ్ పీసెస్, కొంచెం రైతా చేశానమాట. దిస్ ఈస్ హౌ వీ హ్యాడ్ అవర్ లంచ్ అనమాట. డెఫినెట్గా ఈ రెసిపీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. దీనికి కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేశానమాట. అండ్ ఇట్ యాడ్స్ వెరీ టేస్ట్ టు దట్ పులావ్ అనమాట. మీరు కూడా ట్రై చేద్దురు. ఐల్ షేర్ దట్ రెసిపీ విత్ యూ సూన్. ఇలాగా ఇప్పుడు రాఖీ ఇది జరుగుతుంది కదా, కొన్ని సేల్స్ ఆఫర్స్ అట్లా. బిగ్ బాస్కెట్లో ఇది నాకు ఆఫర్లో వచ్చిందనమాట. తీసుకున్నాను నేను. ప్రైస్ అంత ఐడియా లేదు కానీ బట్ ఐ గాట్ ఇట్ ఫర్ ఏ ఫెయిర్ ప్రైజే అనిపించింది. అట్రాక్టివ్గా ఉండిందనమాట. జస్ట్ నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది ప్లేస్ చేసిన తర్వాత ఇంట్లో మీతో ఎలాంటి లుక్ ఉంటుంది అనేది షేర్ చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే నేను నా టీ టైంని ఇలా ఎంజాయ్ చేశాను అనమాట. ఇట్స్ మై టీ టైమ్. ఇంకా నైట్ అయితే ఈ మిగిలిన బిర్యానీ అలాంగ్ విత్ కబాబ్స్, ఆవకాయతో మేమైతే మా డిన్నర్ని ఫినిష్ చేసాం. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ ఉంది అని అనిపించేటట్లుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఫర్ మోర్ కంటెంట్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.